భాగస్వామైనటువంటి ప్రజాప్రతినిధులు విషయమే తెలియనట్టు నటిస్తున్నారు. ఈ నటనలు చాలు, మాకు ఓపిక ఈ రోజుకి ఓ రకంగా హెచ్చరిస్తున్నాం కూడా. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కొట్టినట్టు లేదు. మరి మాకు ఏది కూడా లిఖితపూర్వకంగా రాలేదు, మా దృష్టికి రాలేదు. ఆదోని జిల్లా ప్రకటించాలని చెప్పి అధికారులు మాకు ఎలాంటి విషయాలు తెలియదని చెప్పి ఉన్నంత స్థాయి ఉన్నటువంటి కూటమిలో భాగస్వామైనటువంటి ప్రజాప్రతినిధులు చెప్పడం చాలా శోచనీయం. మరి సాక్షాత్తు ఈ ఆదోని నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి డాక్టర్ పార్థసారథి గారు అసెంబ్లీలోనే ప్రస్తావించడం జరిగింది. పశ్చిమ ప్రాంతమైనటువంటి ఆదోని ఆనుకుని ఉన్నటువంటి నాలుగు నియోజకవర్గాలు, ఆదోనితో కలిపి 5 నియోజకవర్గాలు కూడా చాలా దయనీయమైనటువంటి పరిస్థితులు అనుభవిస్తున్నారు. ఆ ప్రాంతంలో పరిశ్రమలు లేక, ఉపాధి లేక 5 నియోజకవర్గ ప్రజలు గ్రామ స్థాయి నుండి పట్టణం నుండి కూడా మరి ఇతర రాష్ట్రాలకు జీవన ఉపాధి కోసం వలసలు పోతా ఉన్నారని చెప్పి డాక్టర్ పార్థసారథి ఎమ్మెల్యే గారు ప్రసంగిస్తే, ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతుల గురించి అసెంబ్లీలో వివరిస్తే ఎక్కడ లేని కష్టాలన్నీ మీ ఆదోనికే ఉన్నాయా, మీ ఆదోని ప్రాంతంలో ఉన్నటువంటి నియోజకవర్గాలకే ఉన్నాయని చెప్పి సాక్షాత్తు స్పీకర్ గారే ఎగతాళిగా మాట్లాడడం జరిగింది. ఒక్కసారి స్పీకర్ గారు ఈ 5 నియోజకవర్గాలు మీరు ప్రకటిస్తే ఈ ప్రాంత ప్రజల కష్టాలు మీకు తెలియవస్తాయి. అప్పుడైనా ఈ ప్రాంత అభివృద్ధికి ఆదోని జిల్లాగా ప్రకటించాలని చెప్పి జేఏసీగా డిమాండ్ చేస్తున్నాం. మరి భవిష్యత్తులో జేఏసీగా ఈ ఉద్యమాన్ని తీవ్ర ఉధృతం చేయగలమని చెప్పి, ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా ఈ పోరాటం ఆగదని, మీరు అధికారికంగా ఎలక్ట్రానిక్ మీడియా అయితేనే, శాటిలైట్ మీడియాల ద్వారా అయితేనే, ప్రింట్ మీడియా ద్వారా అయితేనేమి 26 జిల్లాలను 32 జిల్లాలు చేస్తామని చెప్పి ప్రకటించారు. పత్రికల్లో వచ్చినాయి, మీడియాలో వచ్చినాయి. మరి ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని చెప్పి కురువ సామాజికానికి సంబంధించినటువంటి కురువ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గారు అయినటువంటి దేవేంద్రప్ప గారు సబ్ కమిటీకి లిఖితపూర్వకంగా ఇస్తూ ఆదోనిని జిల్లాగా ప్రకటించి 4 మండలాలు కూడా చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఈ కూటమిలో భాగస్వామైనటువంటి ప్రజాప్రతినిధులు విషయమే తెలియనట్టు నటిస్తున్నారు. ఈ నటనలు చాలు, మాకు ఓపిక ఈ రోజుకి 33 రోజులు సహించాము. సామూహికంగా శాంతియుతంగా ఇన్ని రోజులు ఉద్యమాలు చూశాము. ఆదోనిని జిల్లాగా ప్రకటించేంత వరకు కూడా ఈ ఉద్యమ తీవ్రతను మీరు రుచి చూడాల్సి వస్తుందని చెప్పి జేఏసీగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఓ రకంగా హెచ్చరిస్తున్నాం కూడా. మా భావితరాల భవిష్యత్తు కోసం దేనికైనా సిద్ధం. మరి రేపు 23వ తేదీ 5 నియోజకవర్గాలు బంద్ కూడా పిలుపునేయడం మా జేఏసీ ప్రకటించడం జరిగింది. మరి ఈ యొక్క బంద్కు 5 నియోజకవర్గ ప్రజలు, వ్యాపారస్తులు, మరి అన్ని వర్గాల ప్రభుత్వ సంస్థల ప్రతి ఒక్కరు కూడా మరి భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మరి స్వచ్ఛందంగా వాలంటీర్గా బంధువులు చేసుకోవాలని చెప్పి మన 10వ తేదీ ఆదోనిని ఎట్లయితే బంధు పిలుపునిచ్చామో అందరూ సహకరించారు. అదే రకంగా ఈ 5 నియోజకవర్గ గ్రామ స్థాయి నుండి పట్టణాలన్నీ కూడా స్వచ్ఛందంగా బంధులో పాల్గొని ఈ ఉద్యమానికి సహాయ సహకారం అందించాలని చెప్పి, అదేవిధంగా ఈ 34వ రోజు దీక్షలో భారత కమ్యూనిస్టు పార్టీ ఈ భారతదేశంలో 1925 డిసెంబర్ 26వ తేదీన ఆవిర్భవించి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా అనేక ఉద్యమాలు చేస్తూ బడుగు బలహీన వర్గాలకై నిరంతరం ప్రజా పోరాటాలు చేసి లక్షలాది ఎకరాల భూమిని కూడా పేద ప్రజలకు ఇచ్చినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీకి ఉంది. ప్రజలకు ఏదైతే కష్టం వస్తుందో, ఎప్పుడైతే కష్టాల్లో ఉంటారో ఆ క్షణం
ఆ పరిధిలో కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండా ఉంటుందని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నాము. మరి ఈరోజు అందులో భాగంగానే ఆదోని పశ్చిమ ప్రాంతమైన 5 నియోజకవర్గాల్లో ఈ ప్రజల యొక్క కష్టాలను ప్రజలు పడుతున్నటువంటి ప్రతి సంవత్సరం వలసలు పోయేదాన్ని పత్రికల్లోన ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నాము. మరి జిల్లాను ప్రకటిస్తే ఈ ప్రాంత ప్రజలు సుభిక్షంగా బతుకుతారు, భావితరాలకు మంచి భవిష్యత్తు ఇస్తామని చెప్పి జేఏసీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయంలో మేము సైతం భాగస్వాములు అని చెప్పి ఈ రోజు ఈ దీక్షలో కూర్చున్నటువంటి మా భారత కమ్యూనిస్ట్ పార్టీ పట్టణ సహాయ కార్యదర్శి రమేష్ గారు అయితేనేమి, హనుమప్ప అయితేనేమి, శేషావులు గారు, ఈరన్న గారు, చిట్టిబాబు వీళ్ళ నాయకత్వంలో ఏఎస్ఆర్ నాయకుల నాయకత్వంలోకి వచ్చినందుకు జేఏసీగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా వారందరికి కూడా ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి జేఏసీ వారికి ప్రత్యేక ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.